ఏదైనా ఒక పని చేసే ముందు బాగా ఆలోచించే అలవాటు ఉందా? ఎక్కువ ఆలోచిస్తే వచ్చే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు అంత అవసరమా? ఏమీ కాదు. ఏ పనైనా సరే SW అనగానే సోషల్ వర్క్ అనో లేదా సౌత్ వెస్ట్ అని ఇలా చాలా రకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ నేను SW అని 4 టైమ్స్ రాయడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఒక పని చేసే ముందు బాగా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటే ఈ 4 టైమ్స్ SW అనుకోండి. ఏంటో చెప్తాను నేను. ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించండి, తప్పులేదు. కానీ ఒకవేళ అది మంచి పని అయి ఉంటే, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగేది కాకపోతే ఖచ్చితంగా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అది మంచి పనే, వేరే వాళ్ళకి ఇబ్బంది లేదు, కనుక తప్పకుండా ముందుకెళ్ళచ్చు. అయితే ఇది ఏ సందర్భంలో చెప్పారు, ఎవరు చెప్పారు ఏంటనే వివరాల్లోకి వెళ్దాం. జాక్ కాన్ఫీల్డ్ అనే ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత, మార్కెటింగ్ ఎక్స్పర్టు, మోటివేషనల్ స్పీకర్, అలాగే సక్సెస్ మీద, అలాగే సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎన్నో బుక్స్ రాశారు. అంతేకాకుండా చికెన్ సూప్ ఫర్ ద సోల్ అనే బుక్ తోటి స్టార్ట్ చేసి చికెన్ సూప్ అనే సిరీస్ రాసిన గొప్ప రచయిత. 30 దేశాలు పైన 8 కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి. అది ఆయన పుస్తకాల్లో ఉన్న పస. అందుకని అటువంటి వ్యక్తి చెప్పిన ఈ SW అంటే ఏంటో చూద్దాం. అంటే దీనికి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే సమ్ విల్, సమ్ వోంట్, సో వాట్, సమ్వన్ ఈజ్ వెయిటింగ్ అంటే ఏంటో ముందు అసలు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఒక పుస్తకం రాయాలనుకున్నారు, ఏదో ఒక స్పీచ్ ఇవ్వాలనుకున్నారు, మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇష్టం, ఏదో పాట పాడాలనుకున్నారు. ఫస్ట్ ఏమనుకోవాలంటే సమ్ విల్, ఓకే కొంతమంది నా పాట వింటారు లేదా నా పుస్తకాన్ని కొంతమంది చదువుతారు. సమ్ వోంట్, సరే నా పుస్తకం చదవరు కొంతమంది, సో వాట్, అయితే ఏమైంది ఇప్పుడు? సమ్వన్ ఈజ్ వెయిటింగ్, కొంతమంది నా పుస్తకం కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే సమ్ విల్, ప్రతిదీ ఏ పనైనా అనుకోండి, కొంతమంది తప్పకుండా చూస్తారు. అంటే దాని ఎందుకు ఇది చెప్పాడంటే, సపోజ్ మీరు పుస్తకం రాయాలనుకున్నప్పుడు జనరల్గా ఎక్కువ ఆలోచిస్తే వచ్చే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు రీడింగ్ హ్యాబిట్ తగ్గిందని, ఇప్పుడు పుస్తకాలు మార్కెట్లో ఇదే సబ్జెక్ట్ మీద చాలా ఉన్నాయని, ఇప్పుడు అంత అవసరమా, నిజంగానే ఒకవేళ ఈ పుస్తకాలు కానీ బజార్లో అమ్ముడుపోకపోతే ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలన్నీ అంటే రకరకాలుగా ఆలోచించి చేయడం మానేస్తారు. అప్పుడు అనుకోండి సమ్ విల్, కొంతమంది చదువుతారు, సమ్ వోంట్, కొంతమంది చదవరు, సో వాట్, అయితే ఏంటి, సమ్వన్ ఈజ్ వెయిటింగ్, నా పుస్తకం కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు అని రాసేయండి. పాట పాడేయండి, పబ్లిక్ స్పీకింగ్లోకి వెళ్ళిపోండి. ఏమీ కాదు. ఏ పనైనా సరే అది మంచి పని అయ్యుండి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేది కాకపోతే మీరు ప్రొసీడ్ అయిపోతేనే లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అందుకని జాక్ కాన్ఫీల్డ్ చెప్పిన SW ఎన్ని విషయాల్లో కావాలనుకుంటే అన్ని విషయాల్లో దీన్ని మీరు తలుచుకోండి అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సత్య నగేష్.